తెలంగాణ మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన కేబినెట్ 2016-17 బడ్జెట్తో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, వివిధ శాఖలకు బడ్జెట్లో కేటాయింపులపై చర్చించిన సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు అదనంగా మున్సిపల్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన కేబినెట్ 2016-17 బడ్జెట్తో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, వివిధ శాఖలకు బడ్జెట్లో కేటాయింపులపై చర్చించిన సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు అదనంగా మున్సిపల్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ సాదిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత జరుగుతున్నటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్కు అదనంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఉద్యోగులకు 3.14% సంబంధించిన డియర్నెస్ అలవెన్స్ కూడా పెంచుతూ కూడా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఖమ్మం సంబంధించినటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైన్ పైన కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉండాలని దానిపైన కూడా మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశ నిర్దేశిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అనుకున్నట్టుగా కాకుండా తెలంగాణలో హైదరాబాద్ అన్నది ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి విశ్వనగరం ఉంది. ఈ విశ్వనగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి దానిపైన కూడా ఒక కీలకమైనటువంటి అంశానికి తొలిమెట్టుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పన ఉండాలి, హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి చేయడం కోసం ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, అందుకోసం మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా సమన్వయంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీంతో పాటుగా నగరంతో పాటుగా మిగతా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ సంబంధించిన అంశాలతో పాటుగా ఇంక మరికొన్ని అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే 2016-17 బడ్జెట్ సంబంధించిన దానిపైన కూడా ఎటువంటి ఉండాలి, బడ్జెట్ అన్నది కేవలం అంకెల గారడితో కాకుండా తెలంగాణ కాన్సెప్ట్లో ఉండాలి, తెలంగాణ ఆకాంక్షకు అద్దం పట్టే విధంగా బడ్జెట్ ఉండాలి, అందుకోసం శాఖల వారీగా ఎటువంటి తీసుకోవాలి, ఆ బ్లూ ప్రింట్ అంటే ఏ విధంగా ఉండాలి, ఒక్కొక్క శాఖకి అంటే వ్యయాన్ని తగ్గిస్తూ దుబారాను తగ్గిస్తూ ప్రణాళికత వ్యయాన్ని సాధ్యమైన తగ్గిస్తూ ప్రణాళిక వ్యయాన్ని పెంచేందుకు ఎటువంటి చర్య తీసుకోవాలి, దాని ద్వారానే సంక్షేమ పథకాలు కానీ మిగతా అంశాలు కానీ ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్షేమ సంబంధించిన పథకాలు కింది స్థాయిలో ఏ విధంగా ఉన్నాయి, మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో మంత్రుల తీరుపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పటి వరకు కొంత వెనుకబడి ఉన్నటువంటి మంత్రులు ఇంకా ఇట్లా స్పీడప్ చేసుకోవాలనిపైన కూడా వారికి కొన్ని దిశ నిర్దేశించడం జరిగింది. ప్రధానంగా మంత్రులందరూ కూడా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా సంక్షేమ పథకాలను అదేవిధంగా తాను అనుకున్న విజన్, ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ విజన్ అనుకున్నాడో ఆ విజన్ను అనుగుణంగా మంత్రులు ఏ విధంగా పనిచేయాలనిపైన కూడా కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడుతున్న సందర్భం ఉన్నది. దీంతో పాటుగా 2016-17 బడ్జెట్ సంబంధించిన దానిపైన కూడా గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అంశాలు పొందుపరచాలన్న దానిపైన కూడా కీలకంగా అంశం సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. ఇక దీంతో పాటుగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన దానిపైన ఇప్పటికే 100 ఎకరాలు కేటాయిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది శంషాబాద్కు ఎయిర్పోర్ట్కి వెళ్ళే సందర్భం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు కేటాయించే యోచనలో కూడా ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మిగతా సంబంధించిన అంశాలు చూసినట్టయితే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ప్రజలు తీర్చిన తీర్పుకు అనుగుణంగా అభివృద్ధి ఫలాలను, అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకెళ్లాలి, విశ్వనగరమైనటువంటి హైదరాబాద్లో ఆకాశ ఆర్మేనాల్లో ఎక్కడ ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కలగకుండా ఫ్లైఓవర్లు ఎక్కడ కట్టాలి, ఇంకా విస్తృతంగా ఇళ్లపరచాలి, దానిపైన కూడా కీలకంగా చర్చబోతున్నారు. ఎందుకంటే మా హైదరాబాద్లో మంచినీటి కొరతను తీర్చేందుకు తూర్పు మధ్యన అదేవిధంగా తూర్పు పడమర మధ్య 2 పెద్ద రిజర్వాయర్లు అంటే 4
4 టీఎంసీల సామర్థ్యంతో 2 రిజర్వాయర్లు కట్టే యోచనలో ఉన్న నేపథ్యంలో దాదాపు 40 టీఎంసీలు నిల్వ ఉండే సామర్థ్యం ఉన్న 2 పెద్ద రిజర్వాయర్లు కట్టే యోచనలో ప్రభుత్వం నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి భూసేకరణ కానీ దానికి సంబంధించిన దానిపైన కూడా క్యాబినెట్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల యొక్క హామీ నెరవేరుస్తూనే మరోవైపు తెలంగాణ బడ్జెట్ను ఏ విధంగా ఉండాలని దానిపైన కూడా కూలంకుషంగా చర్చిస్తున్నారు. కొంతమంది మంత్రుల పనితీరు పైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కనబడుతుంది. అయితే క్షేత్రస్థాయిలో వారు మరింత పని చేయాల్సిన అవసరం ఉండవలసిన అవసరం కూడా ఉన్న నేపథ్యంలో వారికి కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏ విధంగా ఉండాలి, శాఖల వారీగా ఏ విధంగా శాఖల పట్టు ఏ విధంగా సాధించాలి, సంక్షేమ పథకాలలో మంత్రుల యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలి, తమ పరిధిలో వచ్చినటువంటి పనులు ఏ విధంగా పూర్తి చేయాలని పైన కూడా వారికి అందరికీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శీలా సాదిక్, అలాగే కేటీఆర్ కు అదనంగా మున్సిపల్ శాఖను కేటాయించడం వెనుక ఉద్దేశం ఏంటి? శీలా ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి కూడా ఆయన దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను తన వద్ద ఉంచుకోవడం జరిగింది. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అన్నది చాలా కీలకమైనటువంటి 2 శాఖలు. ఒక శాఖ ఇప్పటికే మంత్రి కేటీఆర్ దగ్గర పంచాయతీ శాఖ ఉండడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మొదలు కొడితే మంత్రి స్థాయి వరకు కూడా పంచాయతీరాజ్ శాఖకు లింక్ అప్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మున్సిపల్ సంబంధించిన అంశాలు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని కూడా పట్టణీకరణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలే ఎక్కువ ఉన్న నేపథ్యంలో పట్టణాల అభివృద్ధి ఏ విధంగా జరగాలి, పట్టణ యొక్క అంటే స్లమ్లెస్ ఏరియాను ఏ విధంగా చేయాలి దానిపైన కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన భుజస్కంధాలపైన కేటీఆర్ భుజస్కంధాలపైన వేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆయన అనుకున్నట్టుగానే 99 స్థానాలు తీసుకువచ్చి గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ చరిత్రలోనే ఒక వినూత్నమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన గనుక ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినట్లయితే నగరాలను అభివృద్ధి చేసిన యోచన ఉంది. ఎందుకంటే రేపు హైదరాబాద్లో జరుగుతున్న ఆకాశ ఆర్మీలు కానీ మిగతా స్కైవేలు కానీ మిగతా డెవలప్మెంట్ యాంగిల్ కానీ అంటే ఒక యువకుడు ఉండి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఉన్నట్లయితే ఈ యొక్క టాస్క్ని పూర్తి చేసే యోచన ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయం అనుగుణంగా ఈరోజు ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనంగా వెంటనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత జీవో రావడం అన్నది వెంటనే జరిగిపోతున్నది. దీనికి ప్రధాన ఉద్దేశం కూడా అదే తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా కేటీఆర్కి అటు పంచాయతీ శాఖ మీద ఇటు మున్సిపల్ శాఖ మీద పట్టు సాధించినట్లయితే తన వారసుడిగా రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆయనకి ఈ శాఖను కేటాయించడం జరిగింది. శిలా రైట్, థ్యాంక్ యూ సాదిక్.